నీకే స్తోత్రములు, నీకే మహిమ, నీకే ఘనతనైనా మిగతా సమయం అంతా నీ పాదాలకు అప్పచెప్తూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ ప్రతి బిడ్డలు నీ సేవకేనైనా చేసుకోమని, ప్రతి ఉత్సవము లేవనెత్తమని, అయ్యా ఈ కుటుంబాన్ని నీ నామానికి సాక్షిగా నిలబెట్టమని, చిన్న కుమారుడు త్వరలో దర్శించమని, రక్షించమని యజమానుడు అయ్యా నైనా ప్రభా మానలేకుండా అయ్యా సాక్షిగా నిలబెట్టిన ఆయన సాక్షిగా ఈ కుటుంబంలో పారమోస్తూ అయ్యా ఈ కుటుంబంలో అయ్యా నైనా తండ్రి అయ్యా ఆయనను మీరు దర్శించండి, ఈ ఉపవాస ప్రార్థనలను దర్శించండి అయ్యా. ఈ సేవకుడు అయ్యా కుమారుడే ఉన్నాయి దేవా, నీకు స్తోత్రములు ప్రభువా, అయ్యా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు అయ్యా. తల్లితో ప్రార్థన ఆలకిస్తున్నారు తండ్రి, అయ్యా తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన కుటుంబానికి దీవెనలు అయ్యా నైనా మీరు జరిగించబోతున్నారు అయ్యా. నైనా కుమారుని అయ్యా కుమారు విషయంలో మీరు బలంగా అయ్యా ఈ సంవత్సరం అయ్యా ఈ వాగ్దానము ఆ కుమారుని పట్ల జరిగించబోతున్నావు తండ్రి, మీకు స్తోత్రములు, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీ రక్షణ కార్యములు తండ్రి జరిగించి నీ నామానికి మహిమ తెలుసుకోమని దేవా మీ దాసులు నీ చేతులకు అప్పచెప్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవ నీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామానికి అప్పచెప్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి చేసిన ప్రతి ప్రార్థన బిడ్డ దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డలో బాగా గమనించండి. దేవుడు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అమ్మగారికి ఏం జరిగింది చెప్పి చెప్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఇల్లంతా అగ్నితో మండింది. చెప్పండి దేవుని మైంపరచండి. ఇల్లంతా అగ్నితో మండింది. హల్లెలూయా.
ఉపవాస ప్రార్థనల ద్వారా యవనస్తునికి అభిషేకము సేవక ఇస్తుందని చెప్పి ఆమేన్. చెప్పండి కూడా దేవుని బయలుపరిచింది కుమార్తె దొరికి దేవుడు ఈ రోజు ఈ ఉపవాస గుడిక ద్వారా సేవ అభిషేకం ఇవ్వబోతున్నాడు. గట్టిగా 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 యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ కుమారుడు కూడా సేవ చేయబోతుందని చెప్పి ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన రమ్మగారితో హల్లెలూయా. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడినారు. చూడండి ఎంత గొప్ప పరిస్థితి జరుగుతుంది పాలూరు గ్రామంలో. చూడండి ఎన్నిక లేని వారు, వాళ్ళకి చదువు రాదు, మూర్ఖులుగా ఉన్నారు. అలాంటి బిడ్డల్ని దేవుడు ఏర్పరచుకుని ఈ రోజు గొప్ప అభిషక్తులుగా వాడుకుంటున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేసేటప్పుడు అందరూ బాధతో ప్రార్థన చేస్తున్నారు, దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరిలో కూడా ఆయన ఆకాశం అందన్న ఆసీనుడు పరిశుద్ధ ఆత్ముడు ఆత్మ అంతా గరగర తిరిగిందనమాట. అందుకే అందరి మీద తిరిగిన వల్ల మీరు కూడా పడిపోయినారు. హల్లెలూయా. చెప్పండి దేవుడు మహిమపరచండి. పరిశుద్ధ ఆత్మ దేవుడికి అందరి మీద అల్లాడినాడు. హల్లెలూయా. ఆయన అల్లాడుతూ ఒక్కొక్కరి మీద దిగి వచ్చినాడు కనుక బలమైన కార్యాలు జరిగింది. చూడండి మీరు గమనించండి. ఒక నిమిషం ఇక్కడ మీరు చూడబోతున్నారు. రాబోయే దినములో మీరు ఏం చేయబోయేది లేదు, సేవకులను పేరు పెట్టుకుని నిలబడబోతున్నారు. అక్కడ దేవుడి దిగి వచ్చి బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. హల్లెలూయా. యూగించలేని కార్యాలు, ఎన్నిక లేని కార్యాలు దేవుడు చేయబోతున్నారు. చెప్పండి మా సార్ చెప్పండి. నాకైతే అభిషేకం మామూలుగా ప్రార్థనలో వస్తుంది, కానీ ఎంత గట్టిగా అభిషేకం, నేనైతే గట్టి నమ్మకంతో నా భర్త నా చిన్న కుమారుడు మారాలని నేను దేవునితో ఎక్కువ శాతం గోదాడతాను. అయితే నాకు నా దర్శనం నేను ఇప్పుడు వచ్చి పొందుతున్న పరిశుద్ధాత్మలో ఎక్కువ శాతం నా చిన్న కుమారుడి మీద చూపించింది. నా చిన్న కుమారుడు రక్షణ తీసుకుంటాడు, అనుభవాన్ని రీతిగా తీసుకుంటాడు, అలాంటి తలంపు వస్తుందని నాకు దేవుడు చూపించాడు. నా చిన్న కుమారుడు రక్షణ బట్టి నా భర్త మారుతాడని నాకు దేవుడు విశ్వాసంగా చూపించాడమ్మా. నేను ఆ పరిశుద్ధాత్మత వచ్చింది కానీ నాకు అంత ఇది తెలీదు. వెలుగు వచ్చి నేనైతే భాషల్లో ఈ మాట్లాడను, విపరీతంగా నేను యేసయ్య నా కొడుకు రక్షణ కావాలి, నువ్వు నాకు చూపిస్తున్నావు, నా కొడుకు రక్షణే నాకు కావాలి, నా కొడుకు లోకంలో ఇంట్లో వాళ్ళ మాట కంటే బయట వాళ్ళ మాట ఎక్కువ వింటాడని చెప్పి నేను దేవుడి పాదాల దగ్గర ఎక్కువ శాతం గోదాడతాను. అయితే నా కుమారుడు తిన్న దెబ్బలు చిన్న వయసులో చాలా ఘోరమైన దెబ్బలు తిన్నాడు. నా బిడ్డ మూలంగా ఎంతో మంది అవమానపరిచారు. అయినప్పటికీ నా బిడ్డని కుటుంబంగా చేసి కుమారుడిని ఇచ్చి దేవుడు సంతోషపరిచాడు. దానికి నాకు పునాది నా పెద్ద కుమారుడు. నాకు ఎవరు ప్రోత్సాహం చేసినా చేయకపోయినా నాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే నా పెద్ద కుమారుడే నాకు ఆయుధం. ఇప్పటికి అప్పటికి రాబోయే చిన్న కుమారుడు గొప్పగా దేవుడు వాడకపోతున్నాడు. మా చెప్పండి అక్కడ ఎవరెవరు ఆయన్ని వ్యతిరేకించగా మీ కుటుంబానికి విరోధంగా చేశారో అందరూ ఎదుట ఈయన ద్వారా వాళ్ళంతా రక్షించబడబోతున్నారు. హల్లెలూయా. ఈ కుమారుతో సాక్ష్యాన్ని చూసి మీ చిన్న కుమారుతో సాక్ష్యం బలముగా ఉండబోతుంది. అదే దేవుడు నా కోరిక, అదే నా కుమారుడు రక్షింపబడాలి, నా భర్త మారాలి, నా కుటుంబం అంతా విశ్వాసంగా కొనియాడాలని చెప్పి నా బిడ్డనైతే ఎంతో మంది అవమానపరిచారు నా చిన్న కుమారుడు. కానీ వాళ్ళు స్నేహంగా మాట్లాడినా నా మనసులో ఉన్న బాధ నేను పడతా. అయ్యా ఒక దినాన నా బిడ్డని ఎంతో మంది హేళన చేశారు, కానీ అందరూ ఏడ్చే రీతిగా నా బిడ్డను గొప్పవాడిగా చేసి భార్యనిచ్చో కుమారునిచ్చి సంతోషపెట్టాను. నేనైతే నా బిడ్డలకి ఆ కుమారుడు కావాలి, కుమార్తె కావాలని దేవుడిని ఎప్పుడు అడగలేదు. కానీ ఆశ్చర్యకరంగా నా పెద్ద కుమారునిచ్చి సంతోషపరిచారు. అట్లాగే నా చిన్న కుమారుడికి కూడా ముందుగా కుమారునిచ్చి దేవుడు సంతోషపరిచాడు. తర్వాత నా పెద్ద కుమారుడు మళ్ళీ కుమార్తెనిచ్చాడు. అయితే నేను దేవుడి దగ్గర నేను ఏది అడగల, నాకు నా బిడ్డలకి ఇలాంటి బిడ్డలు ఇవ్వని అడగల. కాకపోతే నాకు వచ్చిన అవమానాలకి నిందలకు మాత్రం నా బిడ్డలు నాకు ఈ లోకంలో నేను ఏది సంపాదించుకోకపోయినా పర్వాలేదయ్యా, నా బిడ్డకి నాకు ఇచ్చిన బిడ్డలు ఇద్దరు దేవుని కోసం గోదాడేవారుగా, వారికి ఇచ్చిన భార్యలు వారి బిడ్డలు దేవుని పరిచరికులుగా, దేవుని కోసం దేవుని విశ్వాసంగా, లోకంలో వ్యసనాలు అయితే ఏమొద్దయ్యా, నా భర్త వ్యసనపరుడు అని చెప్పి మమ్మల్ని ఎవ్వరు వేలం చేసి అవమానపరిచి మమ్మల్ని ఎవ్వరు చుట్టాలు కూడా మా ఆయనకి 7 మేనత్తలు 9 బాబాయిలు ఉన్నా సరే వారు పెళ్లి చేసుకున్న నా కుటుంబాన్ని నా భర్తను చూసి ఎవరు మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. కానీ నాకు ఇచ్చిన బిడ్డల బట్టి దేవుని మహిమ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజైతే నా బిడ్డలు మంచి మార్గంలో ఉన్నారని చెప్పి మమ్మల్ని ఎంతో మంది మీరు రండి మా ఇంటికి మీరు రండి అన్నారు. అది దేవుని కృపే, నాది నా బిడ్డలది అయితే కాదు. నాకు ఇచ్చిన బిడ్డలు దేవుడు
ఆయన గొప్ప మహిమలో ఉంచినందుకే నాకు ఈ స్థానం వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. అయితే నా భర్త మారాలి, నా భర్త రక్షణ కోసం, నా బిడ్డ రక్షణ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీరు అంత దూరం నుండి వచ్చారు, అది దేవుని ప్రేమే. నా ప్రేమ అయితే మామూలు ప్రేమ దేశంగా బ్రతుకుతాం తప్పనిచ్చి దేవుని ప్రేమ కాబట్టి ఆ పులివెన్నెలు ఎక్కడ, ఆ చిన్న పల్లెటూరు ఎక్కడ, మా ఊరు ఎక్కడ, అక్కడ నుండి మీరు వచ్చినందుకు దేవుని ఇంత గొప్ప కార్యం నా కుటుంబంలో చేసినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించుకున్నాక. నిలబడండి వీడియో సౌండ్ ఇది రావాలి, లైటింగ్ రావాలి. అమ్మకరిచారు వందనాలు. ఈరోజు దేవుని కృపను బట్టి దేవుడు ఈ రకంగా ఎన్నడూ చూడని విధంగా దేవుడు నా గృహంలో బలమైన అగ్ని అభిషేకాన్ని దింపి ఆయన తేటగా సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా జీవితంలో ఎప్పుడు ప్రభా ఏ విషయంలో అయినా సరే నేను మొదటిగా ప్రభు నేను నా తల్లి ఎస్ఐగా చెప్తున్నాను. ఎప్పుడు నేను మనుషులు చూడండి దేవుడు వైపు చూశాను, కానీ దేవుడు నన్ను ఏం చేయాలనుకున్నా అది దేవుడు చెప్తాను. నేను ఎప్పుడు దేవుడికి నాలో ఉన్న ప్రాణము ఆ చివరికి విడిచేంత వరకు నా కుటుంబం దేవుని కొరకే బ్రతకాలనేదే నా చిన్నప్పటి నుంచి నా లక్ష్యం. అది దేవుడు తేటగా సూటిగా ఈరోజు దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు. దేవుడు బలంగా నన్ను వాడుకుంటానని తన బిడ్డల ద్వారా మాట్లాడబెట్టి చాలా సంతోషం. తెలియని ఒక వేదనలో నాకు తెలియకుండా నాలో హృదయంలో ఒక కన్నీరు భారంగా